వినీల్ మేనేజర్ గోపాల్ కాల్ చేశాడు. హలో సార్, బాగున్నారా అని అడుగుతాడు. ఫైన్ గోపాల్, ఏంటి విషయం అని వినీల్ అనేసరికి, అదే సార్, దుబాయ్లో ఫ్యాషన్ షోకి సంబంధించిన అన్నీ రెడీ అయితే ఏర్పాట్లు చూడాలి. అలాగే మీకు అసిస్టెంట్గా ముగ్గురిని సెలెక్ట్ చేశాను. అందులో మీరు ఎవరైనా చెప్తే వాళ్ళకి కూడా వీసా, పాస్పోర్ట్ అరేంజ్మెంట్స్ చూడాలి కదా సార్. వాళ్ళ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఎవరిని అనేది చెప్తే మీకు దుబాయ్లో ఉండడానికి రిసార్ట్ కూడా చూడాలి కదా సార్ అనేసరికి విని, సరే, ఇక్కడ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. ఈవినింగ్కి నా థింగ్స్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని బెంగళూరుకి బయలుదేరుతాను. వచ్చాక డిసైడ్ చేస్తానులే అని మరో మాటకి అవకాశం లేకుండా కాల్ కట్ చేసేశాడు. రాధ కూడా ఆ కాన్వర్జేషన్ మొత్తం వింటుంది. రాధ మనసులో, అంటే సాయంత్రంలోగా వినీల్ గారు వెళ్ళిపోతారు. మరి నా పరిస్థితి? నేను ఇంటికి వెళ్ళలేను. అలా అని బయట ఎక్కడికో వెళ్ళాలో తెలియదు. అతను లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఆ రోజు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కోపంలోనూ బాధలోనూ నా చేతికున్న బంగారు గాజులు, మెడల్లో చైన్ అన్నీ చచ్చిపోతాను కదా అని ఇంట్లోనే వదిలేశాను. ఇప్పుడెలా అంటూ అప్పుడు గుర్తొచ్చింది రాధకి, చెవులకు బంగారు చెవులీలు ఉన్నాయి కదా అని. అయితే వాటిని అమ్మి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ అయ్యి తర్వాత మంచి జాబ్ వెతుక్కోవాలి అనుకుంటూ, కానీ నా సర్టిఫికెట్స్ ఏమీ లేవు కదా, ఎలా అనుకుంటూ మనసులో అనుకుంటున్నాను అనుకుని పరధ్యానంలో పైకనిస్తుంది. నీళ్ళకి నవ్వు ఆగదు, ఎందుకంటే రాధ అనుకున్న ప్రతి మాట వినేస్తాడు కాబట్టి. ఏంటి రాధా, చెవులీలు అమ్మేస్తావా అని నవ్వుతుంటే రాధ అయోమయంతో, మీకెలా తెలుసు నా మనసులో మాట అనేసరికి, నాకు మైండ్ రీడింగ్ తెలుసు. సర్టిఫికేట్స్ అవసరం లేకుండా నాకు అసిస్టెంట్గా జాబ్ ఇస్తాను. మంత్లీ 50,000. అకామిడేషన్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. నీకు ఓకే అయితే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ నా మేనేజర్ కొంతమంది సెలెక్ట్ చేశాడు. వారిలో ఒకరితో నేను 2 డేస్లో దుబాయ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి రావడం కూడా నాకు కుదరదు. నేనేమి నిన్ను చూసి జాబ్ ఇవ్వడం లేదు, నీ టాలెంట్ని అండ్ హార్డ్ వర్క్ని చూసి ఇస్తున్నాను. నా కంపెనీలో ప్యూన్ జాబ్ అయినా సరే అర్హత ఉంటేనే ఇస్తాను అని కొంచెం సీరియస్గానే చెప్పేసరికి రాధికి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. తెలియని వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే కన్నా తెలిసిన అతని దగ్గర సేఫ్గా ఉండొచ్చని, సరే కృష్ణ గారు అని చెబుతుంది. దానివల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అని భయంగా ఉన్నా బయటకు చెప్పలేకపోతుంది. వినీల్ రాధ దగ్గరికి వచ్చి, రాధా, నాకేమైనా చెప్పాలా అని అడుగుతాడు. ఆమె లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంది. చూడు రాధా, నీ గురించి నేను తెలుసుకోవాలంటే క్షణం పట్టదు, నా ఇన్ఫ్లుయెన్స్ వాడితే. కానీ నీకు నువ్వుగా నీ భయాన్ని, బాధని దిగుమించి నాకు నిజాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను అని ఆమె తల నిమిరి వెళ్ళిపోతాడు. ఆ మాట అతడు చూసే వాత్సల్యం అతనిపై ఎక్కడో ఉన్న భయాన్ని, అనుమానాన్ని కూడా చెరిపిస్తుంది. అలా వారు ఆ రోజు సాయంత్రానికి బెంగళూరు వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుని వాచ్మెన్కి ఫామ్ హౌస్ ఆప్ చెప్పేసి బయలుదేరతారు. రాధ కారు విండోల నుంచి కన్నీళ్లు దారగా వస్తున్నాయి. వినీల్ గమనిస్తున్నాడు తన్ని. ఆ ప్రాంతంలో గల జ్ఞాపకాలన్నీ ఆమె మనసుని విచ్ఛిన్నం చేస్తున్నాయని. రాధా, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు, తెలిసినా కూడా. రాధా, ఏమో తెలియట్లేదు కృష్ణ గారు, తెలియకుండానే ఇక్కడ గల జ్ఞాపకాలన్నీ మనసును బాధిస్తున్నాయి. మళ్ళీ మనం ఇక్కడికి రాము అని తెలిసి ఇంకా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కన్నీళ్లు అంటుంది.